శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భద్రాద్రిగిరికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో చూడొచ్చు. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. కళ్యాణానికి ఈసారి దాదాపు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలోను 10 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో కూడా సీతారామచంద్రస్వామికి అటు పట్టు వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా తలంబ్రాలను ముచాల తలంబ్రాలు కూడా తీసుకొచ్చేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎంతో పాటు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్యాలరీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గతంలో 2015కు సంబంధించి మార్చి 28న నాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ తొలిసారిగా భద్రాచలంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణ పట్టు వస్త్రాల తలంబ్రాలను అందించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్ల పాటు కూడా సీతారాముల కళ్యాణానికి ఎప్పుడు కూడా తానీషా కాలంలో ఉన్న సాంప్రదాయాన్ని వదిలి ఆ తర్వాత పట్టు వస్త్రాలు కేవలం దేవాదాయ శాఖ మంత్రికి మాత్రమే పరిమితం చేశారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగినటువంటి కళ్యాణ వేడుకకు ఎన్నికల కోడ్ ఉండడంతోనూ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాబట్టి కళ్యాణాన్ని కూడా మంత్రులు రాకుండా అధికారులు నిర్వహించారు. ఈసారి మాత్రం కళ్యాణానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు కూడా మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం గ్యాలరీలు మొదట 7,500 రూపాయలకు సంబంధించినటువంటి సెక్టార్ 1 కు సంబంధించిన గ్యాలరీలో ఉన్నాం. దాదాపుగా మొత్తం కూడా సెక్టార్ల వారిగా అటు పూర్తిగా 150 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు కూడా సెక్టార్లను ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం ఎక్కడికి ప్రతి సెక్టార్ లో కూడా అంటే కళ్యాణాన్ని దగ్గరుండి కూడా చూసేందుకు వీలుగా కనిపించకపోయినటువంటి వారందరూ కూడా ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణం మొత్తం కూడా అటు దూరంగా ఉండి కనపడని వారందరూ కూడా ఎల్ఈడి ద్వారా వారందరూ కళ్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా షామియానాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ పూర్తి స్థాయిలో కూడా ఎండా వేడిమిని తట్టుకునేందుకు ఆ ఎండ వేడిమికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఎవరైతే భక్తులు వస్తారో వారందరూ కూడా ఇటు కూలర్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాటర్ పైనుంచి కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తే సింక్లర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సింక్లర్ల ద్వారా కూడా ఎండ ఎక్కువగా ఉంటే ఆ ఎండకు సంబంధించినటువంటి ఆ సింక్లర్ల ద్వారా వాటర్ పెరగడంతో అక్కడ ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఉక్కపోత గానీ ఎండ వేడిమి నుంచి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా గ్యాలరీలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా తో పాటు అదేవిధంగా వాటర్ ను కూడా ట్యాబులు కూడా ఈసారి కొత్తగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే ట్యాబులు ఏర్పాటు చేశారు. గ్యాలరీలో మనం చూస్తున్నాం అంటే మొత్తం లైన్లు వేశారు. లైన్లతో పాటు ట్యాబ్లు ఏర్పాటు చేశారు. ఈ ట్యాబ్లలో ఎవరైతే బయటికి వెళ్లకుండా డిస్టర్బ్ జరగకుండా ఉండేందుకు వాటర్ బాటిల్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ కి సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో మినరల్ వాటర్ ను అందించేందుకు అటు దేవాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈసారి జరుగుతున్నటువంటి కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి మొత్తం స్థాయిలో కూడా గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువగా జరిగేటట్టు అంటే ఈ ఏర్పాట్లలో ఎక్కడ ఇబ్బందులు తలకుండా అటు ఒకవైపు మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అటు ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సెక్యూరిటీ పర్పస్ లో కూడా నిఘా కన్నులలో మొత్తం కూడా భద్రాద్రి రామయ్య కళ్యాణం జరిగేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లకు ఇప్పటికే అధికారులు మొత్తం సమీక్షా సమావేశం నిర్వహించడం కావచ్చు. ఉదయం పూట అంటే మరికొద్ది సేపట్లోనే సాయంత్రం పూట కూడా ఎదుర్కోలు ఉత్సవం కొనసాగుతుంది. ఎదుర్కోలు ఉత్సవం కొనసాగిన తర్వాత రేపు ఉదయం తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రత్యేకించి అంటే ఒకవైపు తలంబ్రాలకు సంబంధించి కూడా ఒక విశిష్టత ఉంటుంది. భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలకు సంబంధించిన మొత్తం 86 పైగా కేంద్రాలను కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. లడ్డూలకు సంబంధించి కూడా 28 కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా 2,000 మంది పైగా కూడా పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వారితో పాటు దేవాదాయ శాఖ, అటు రెవెన్యూ, పోలీసు సహకారంతో కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఏ ప్రాంతం నుండి వచ్చే వాహనాలను ఆయా ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు దేవాదాయ శాఖ, అటు అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరి కొద్దిసేపట్లోనే మొత్తం కూడా అంటే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి దానిలో కూడా ఎదుర్కోలు ఉత్సవం కూడా కొనసాగనుంది. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ భద్రాచలం మిథిలా స్టేడియం నుంచి.